మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 224వ వీడియో. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్లో ఉంది, అక్కడ కూడా జాయిన్ కండి. ఇవాళ మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, కెమెరాల సహాయంతో రోగ నిర్ధారణ పరీక్ష చేసే అమృత్ స్వస్థ్ భారత్ టూల్ నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్ను దేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఆసుపత్రిలో ప్రారంభించారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే మామూలుగానైతే మనకు బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఒక శాంపుల్ తీసుకొని బ్లడ్ సేకరించి మన బాడీ నుండి బ్లడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అట్లా కాకుండా కేవలం కెమెరాల సహాయంతోనే డయాగ్నోసిస్ చేసేటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు. దీన్ని అమృత్ స్వస్థ్ భారత్ టూల్ నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్ అని పిలుస్తున్నాం. సో దీన్ని మొట్టమొదటిసారిగా ఇండియాలో ఏ ఆసుపత్రిలో ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆవిష్కరణ అండి ఇది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు నీలోపర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఈ సౌకర్యాన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా చదవండి. మొబైల్ పేస్ స్కానింగ్ టెక్నాలజీ ద్వారానే మనకు ఈ డయాగ్నోసిస్ జరుగుతుంది. దీన్ని డెవలప్ చేసింది క్విక్ వైటాల్స్ అండి. అమృత్ స్వస్థ్ భారత్ ఈజ్ an app that uses advanced pace scanning technology to deliver blood test results in 20 to 60 seconds without needing a single drop of blood. అది మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఇటీవల ఎవరి పదవి కాలం 2026 జూన్ వరకు పొడిగించారు? ఐబీ చీఫ్గా రీసెంట్గా మనకు తఫన్ కుమార్ డేకా యొక్క పదవీ కాలాన్ని 2026 జూన్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీకు హూ ఇస్ హూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. 5 స్టార్ క్వశ్చన్. డిఎస్సిలో కావచ్చు, మిగతా ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా నుండి, అది కూడా ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి ఫస్ట్ టైం వచ్చింది. అంటే దక్షిణ భారతదేశానికి చెందిన కన్నడ లాంగ్వేజ్లో ఫస్ట్ బుక్కర్ ఇది, అది గుర్తుంచుకోండి. 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది ఎవరికి అంటే బాను ముస్తాక్ అండి. ఆ బుక్ అది ఏ పుస్తకానికి వచ్చింది అంటే హార్ట్ ల్యాంప్, ఇది గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్నడ షార్ట్ స్టోరీ కలెక్షన్ అండి ఇది. ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే మనకు దీపా బస్తీ. అంటే వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఇచ్చింది ఇక్కడ, బాను ముస్తాక్ అండ్ దీపా బస్తీకి. ఎందుకంటే ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇది మొట్టమొదట మన కన్నడంలో హసీనా అండ్ అదర్ స్టోరీస్గా ఈ బుక్ అయితే రిలీజ్ అయింది. తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి హార్ట్ ల్యాంప్గా ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఇది కన్నడలో వచ్చింది ఫస్ట్ అయితే. వీరిద్దరికి సంయుక్తంగా ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2025 ఇద్దరి పేర్లు కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ది గార్డియన్ వార్తాపత్రిక ఎక్కడి నుండి వెలువడుతుంది? ఇది లండన్ నుంచి వెలువడుతుందండి. గార్డియన్ వార్తాపత్రిక. ఇంపార్టెంట్ జర్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నాడు క్వశ్చన్స్, అందుకే ఇచ్చాను. లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు టెలిగ్రాఫ్ వార్తాపత్రిక ఎక్కడి నుంచి అనేది కూడా ఇచ్చాను, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, సూపర్ బగ్కు విరుగుడు సూచించే కృత్రిమ మేధా సాధనాన్ని ఇటీవల ఏ దేశాలు సంయుక్తంగా ఆవిష్కరించాయి? సూపర్ బగ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కూడా. ఇది ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్లో వచ్చింది. ఇది డైరెక్ట్ దీని మీద క్వశ్చన్ వచ్చింది. సూపర్ బగ్ అంటే ఏంటిది అన్నాడు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము కొన్ని బ్యాక్టీరియాలను నిరోధించడానికి కంటిన్యూగా యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. ఈ కంటిన్యూస్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మన లోపల ఉన్న బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్కు అలవాటు పడిపోయి అది ఎంతకీ లొంగని ఒక మొండి ఘట్టంగా తయారవుతుంది. అంటే ఇంకా చివరిగా మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఆ బ్యాక్టీరియా నిర్వీర్యం కాదు. అలాంటి దాన్ని ఏమంటున్నారంటే సూపర్ బగ్ అని పేర్కొంటున్నారు, అది గుర్తుంచుకోండి. అయితే దానికి కూడా విరుగుడు సూచించే ఒక ఆర్టిఫిషియల్ మేధా సాధనాన్ని రీసెంట్గా మనకు ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆవిష్కరించాయండి. ఇండియాలో మీకు ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్రాన్స్లోని ఇండియా సక్లే సంస్థ, ఈ రెండింటి సంయుక్త భాగస్వామ్యంలో ఈ సూపర్ బగ్కు విరుగుడు సూచించే ఒక కృత్రిమ మేధా సాధనం తయారైంది, అది గుర్తుంచుకోండి. కంట్రీస్ పేర్లు అడుగుతారు జనరల్గా, అది ఇక్కడ గమనించండి. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా
బ్యాక్టీరియా ఔషధ ప్రభావానికి లొంగని సూపర్ బగ్గా మారి రోగికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఇది చాలాసార్లు అడిగిందండి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 6. 2025 మే నెలలో హైదరాబాద్లో జరిగిన, అంటే ఇక్కడ జరుగుతుందండి, నేను ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి జరుగుతుంది, మిస్ వరల్డ్ పోటీలలో మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? అంటే ఎంటైర్ మిస్ వరల్డ్ ఎవరు అనేది ఇక్కడ అడగట్లేదు నేను, అది ఇంకా ఉంది, టైం ఉంది, మీకు 2-3 డేస్లో అప్డేట్ వస్తుంది. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్, ఇంతకుముందు ఒకటి మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఇచ్చాను, ఇది టాలెంట్ ఛాంపియన్, డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి దీంట్లో. మోనికా కేజియా సెంబిరింగ్, ఇండోనేషియాకు చెందిన మరి మోనికా కేజియా మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా ఉంటాయంటే అందరూ మిస్ వరల్డ్ చదువుకొని వెళ్తారు, కానీ ఇలాంటి రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడు, అవి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. 2025 మే 23-24 మధ్య రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సదస్సు ఎక్కడ జరిగింది? రైట్, రీసెంట్గా జరిగిందండి రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సదస్సు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే మనకు ఈశాన్య రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడానికి, పెట్టుబడులను ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఈ సదస్సుకు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. భారత ప్రధాని దీనిని ప్రారంభించారు. వెన్యూ అడుగుతాడండి జనరల్గా. ఇక్కడ ఏం చేస్తారంటే వెన్యూ ఇచ్చినప్పుడు మీకు ఢిల్లీ ఇచ్చి, ఇంకోటి గౌహతి ఇచ్చి, ఇట్లా అడిగినప్పుడు ఏమవుతుందంటే క్యాండిడేట్ ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళి తీసుకున్న సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కానీ ఈ సదస్సు జరిగింది ఎక్కడ అంటే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. క్షిపణి రక్షణ వ్యవస్థ కొరకు ఇటీవల అమెరికా ఏ ప్రాజెక్టును చేపట్టింది? రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే రాబోయే 3 yearsలో అమెరికాకు గోల్డెన్ డోమ్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తామని ఒక బృహత్తర ప్రాజెక్ట్ తీసుకున్నాడండి. సో ఇది మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అంటే శత్రు దేశాల యొక్క క్షిపణులు కావచ్చు, ఇతర అన్మ్యాన్డ్ ఏరియా వెహికల్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మరి అవి బయలుదేరిన దగ్గరనే గుర్తించి ధ్వంసం చేసేటటువంటి సిస్టమ్ను మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. ఇప్పుడు ఇండియా దగ్గర కూడా మనకు రీసెంట్గా మీరు ఇండియా పాకిస్తాన్ వార్ చూశారు. S-400 ద్వారా మనం పాకిస్తాన్ నుంచి వచ్చే అనేక మిస్సైల్స్ని అయితే, డ్రోన్స్ని, మిస్సైల్స్ని అయితే మరి ధ్వంసం చేయడం జరిగింది. అలా ప్రపంచంలో ఇంతకంటే ఇంకా అత్యుత్తమైనటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అమెరికా తీసుకురాబోతుంది. దీన్నే మనం గోల్డెన్ డోమ్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాము. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ప్రాజెక్ట్ ఉందండి, డేవిడ్ స్లింగ్ ప్రాజెక్ట్ అంటున్నాము. మరి అమెరికా గోల్డెన్ డోమ్ తీసుకురాబోతుంది. ఇప్పటికే అమెరికా దగ్గర థర్డ్ ప్రాజెక్ట్ ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని గురించి కింద ఇస్తాను మీకు. ఇండియా రష్యా నుంచి S-400 సిస్టమ్ తీసుకొచ్చింది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ డోమ్ మిస్సైల్ ప్రాజెక్టు ఖర్చు ఎంత అంటే మనకి $175 బిలియన్ అండి. ఈ ప్రాజెక్టును అమెరికా లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీకి అయితే అప్పగించడం జరిగింది. 2029 వరకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక ఫైటర్ జెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఇతర వైమానిక దాడుల నుంచి ఒక దేశ గగనతలాన్ని రక్షించే సైనిక వ్యవస్థను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పవచ్చు. గోల్డెన్ డోమ్లో మనకి ఏంటంటే ఒక లేజర్ కాంతి వ్యవస్థ ఉంటుంది. ఈ లేజర్ కాంతి పుంజాన్ని శత్రు దేశాల మిస్సైల్స్ మీద ప్రయోగించి వాటిని ఇమ్మీడియట్గా ధ్వంసం చేస్తారు. ఇది దీని యొక్క ప్రత్యేకత అండి, మిగతా డిఫెన్స్ సిస్టమ్స్కి దీనికి తేడా అదన్నట్టు. ఇక క్వశ్చన్ నెంబర్ 9. టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్ అంటాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశానికి చెందింది? ఇది కూడా అమెరికాకు చెందిందండి. ఇది కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకంటే పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తీసుకురాబోతుంది అమెరికా, గోల్డెన్ డోమ్ పేరిట. రైట్, ప్రస్తుతం అమెరికా తన భాగస్వామ్య దేశాల భద్రత కోసం థర్డ్ మిస్సైల్ సిస్టమ్ను అయితే మోహరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 9 వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి AI సినిమా ఏది? రైట్, ఈ AI అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట అండి. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిలిం ప్రపంచంలో మొట్టమొదటిది మన ఇండియాలో నిర్మించారు. లవ్ యూ అనే ఒక సినిమా అండి. ఇది కన్నడ సినిమా, డైరెక్టర్ వచ్చేసి నరసింహమూర్తి. ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10. ఇది మీకు రీసెంట్గా నేను నిన్న క్విజ్లో ఇచ్చినటువంటి ప్రశ్నకి ఇవాళ ఇక్కడ మనం ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాము. యుద్ధం మానవుని మెదడులో మొదలవుతుంది అని ఏ వేదం పేర్కొన్నది? రైట్, వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్. ఇది మనకి నిన్న మీకు క్విజ్లో ఇచ్చాను. ఈరోజు దీనికి ఆన్సర్ అథర్వణ వేదం అండి. ఒక 3-4 క్యాండిడేట్స్ మనకు స్టూడెంట్స్ అయితే రైట్ ఆన్సర్ మరి పిక్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలలో అథర్వణ వేదం కూడా
ముఖ్యమైనదండి. ఈ అథర్వణ వేదంలోనే మీకు గోత్ర అనే పదం ఫస్ట్ టైం కనిపిస్తుంది. అదేవిధంగా యుద్ధం మానవుని మెదడులో మొదలవుతుంది అని చెప్తుంది. కొన్ని వైద్య విద్యలకు సంబంధించి మీకు చికిత్సా విధానాలు, ఆర్యేతరుల నమ్మకాలు ఇలాంటివన్నీ కొన్ని మీకు ఈ అథర్వణ వేదంలో కనిపిస్తాయండి. సో అదే మీకు ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత. ఇక నేటి క్విజ్ క్వశ్చన్ వచ్చేసి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? రైట్, దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.